కేంద్రం చేతుల్లోకి విజయవాడ ఎయిర్పోర్ట్ కొత్తగా రామ్మోహన్ నాయుడు విమాన శాఖ మంత్రిగా మారడం వల్ల గతంలో విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ అని అంటారు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కన్వర్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్కి. అయితే గత ప్రభుత్వం యొక్క సమీకరణాలు సరిగా లేకపోవడం వల్ల అది డొమెస్టిక్ కైండ్ ఆఫ్ థింగ్ని సర్వీస్ చేయాల్సి వచ్చిందన్నమాట. బేసిక్గా ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్లో ఉంటుందో సిఆర్పిఎఫ్ జవాన్లతో పహారా కాయటం అయితేనేమి, దానికి హై సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటి అని అంటే దాన్ని కంప్లీట్లీ స్టేట్ గవర్నమెంట్ తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంది. ఇప్పుడు మరలా ఎన్డీఏ కూటమి మరలా పొజిషన్లోకి రావడం, అందులోనూ ఆ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకించి విమానయాన శాఖ మంత్రిగా మారడము, సో గన్నవరం యొక్క ఎయిర్పోర్ట్కి ఒక మార్గదర్శ పట్టిందనే అనాలి. ఇప్పటి వరకు ఆగినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అన్నది ఇక్కడ నుండి మరలా ప్రారంభమవుతుంది. దీనికి తోడు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తన హ్యాండ్ ఓవర్లో తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ విదేశీ ప్రయాణాలు ఇక్కడ నుంచి మనము విజయవాడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక తీపి కబురనే చెప్పాలి.